హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. బీరకాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా మన ఇళ్ళల్లో. సో, అలాంటి వారికి మనం ఈ విధంగా ఒక ఫ్రైడ్ రైస్ అనేది చేసి పెట్టామనుకోండి, ఈవెన్ అది బీరకాయ అని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే టేస్ట్ అనేది వాళ్ళని బీరకాయ అనేది ఐడెంటిఫై చేయకోకుండా చేస్తుందనమాట. టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ అదే విధంగా బీరకాయ కూడా తినగలుగుతారు. అందుకోసమే ఇలా సింపుల్‌గా చేసేసుకుందాం రండి. బీరకాయ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇక్కడొచ్చేసి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి, ఇక్కడ నేను చిన్న పిల్లలకి ఇద్దరికి లంచ్ బాక్స్ చేస్తున్నాను. అందుకోసమే జస్ట్ వాళ్ళకి తగ్గట్టు అయితే స్పైస్ తీసుకున్నాను. సో, 3 ఎండుమిర్చీలు, ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల వరకు అయితే పచ్చి కరివేపాకు. సో, ఇక్కడొచ్చేసి పచ్చి కరివేపాకు కాస్త క్రిస్పీనెస్‌గా వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొనేసి, ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసేసి, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి, వీటిని మరీ మెత్తగా కాకోకుండా కొద్ది కోర్స్‌గా ఈ విధంగా పలుకులు పలుకులుగా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లోకి ఒక స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు అయితే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద బీరకాయనైతే నేను ఇక్కడ వేస్తున్నాను. పొడవుగా అంటే ఎంత ఫైన్‌గా వీలైతే అంత ఫైన్‌గా కట్ చేసుకోండి. సో, అప్పుడు ఇక్కడ బీరకాయ అనేది వేగడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే తినని వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయకోకుండా రైస్‌లో కలిసిపోతుందనమాట. సో, ఇలా వేయిస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల బీరకాయ అనేది త్వరగా వేగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే మీరు మూత పెట్టయితే వేయించుకోవద్దండి. మరీ వాటర్ అనేది వచ్చేస్తుంది. సో, రైస్ కలుపుకోవడానికి బాగోదు. సో, ఇలా మూత లేకోకుండా అవి కాస్త మెత్తగా అయ్యేలాగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్ అంతా వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. పౌడర్ వేసాక అయితే స్టవ్ ఆపేయాలి. సో, ఇన్ కేస్ మనకు ఇది ఎక్కువ రేషియోలో ఉంది అనిపిస్తే దీన్ని ఈ పోర్షన్‌ని మనము పక్కకు పెట్టుకోండి. చపాతీలోకి కానీ మనము ప్లెయిన్‌గా రైస్‌లోకైనా సరే తినొచ్చు. సో, మీకు ఎంత కావాలో అంతవరకు బీరకాయని అలాగే ఉంచేసుకొని రైస్ వేసేసుకొని వీటినంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలిపేసుకోండి. లాస్ట్‌లో మనమంతా మిక్స్ చేసాము అనుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని బాక్సెస్‌కి ప్యాక్ చేసేయడమేనండి. పిల్లలు తినాలి అంటే ఎప్పుడూ కూడా లంచ్ బాక్స్ కలర్ఫుల్‌గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అయ్యి బాగా తినగలుగుతారు. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.